ఏంటయ్యా బిగ్ బాస్ నామినేషన్స్ ఇలా చేసావు అన్నట్టు మనకి నిన్న నామినేషన్స్ ప్రక్రియ చూస్తే అనిపించింది. కేవలం 5 నిమిషాలు ఇవ్వడం ఏంది, గొడవ వేసుకునే వాళ్ళు కూడా గొడవ చేయకుండా 5 నిమిషాలు అవ్వగానే ఆపేసిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. సో ముఖ్యంగా ఇందులోని ఒక 2-3 మనకి హైలైట్ అనిపించింది. సో వాటి గురించే మాట్లాడుకుందాం. సో ఫస్ట్ది భరణి దివ్యాని నామినేట్ చేయడం. సో భరణి మనకి ప్రోమోలో చూపించినట్టు బాబా ఏమన్నా నామినేట్ చేశాడా అన్నట్టు మనకి ప్రోమో అనిపించిన ఎపిసోడ్ విషయానికి వచ్చేసరికి తుస్సు అనిపించింది. అన్న ఏందన్న పాయింట్స్ గట్టిగా నామినేట్ చేయాలి కానీ నువ్వు ఇప్పుడు బయటికి రావాలి, మా ఇద్దరి మధ్య బాండింగ్స్ లేవు, నేను మారిపోయాను అని నువ్వు చూపించుకోవడానికి దివ్యాన్ని నామినేట్ చేయాలనుకున్నావు. ఎస్ ఓకే, బట్ పాయింట్స్ ఇవి నువ్వు కరెక్ట్ పాయింట్స్ పెట్టాలి కదా, లేకపోతే తనుజ కెప్టెన్సీ టాస్క్లో జరిగిన పాయింట్స్ అయినా నువ్వు పెట్టాలి కదా, లేకపోతే నాగార్జున గారు చూపించిన వీడియోస్ బేసెస్ అయినా నువ్వు పాయింట్స్ పెట్టాలి కదన్నా, ఏందన్నా ఇట్లా చేసావు అని చెప్పి భరణి ఫ్యాన్స్ అందరూ కూడా హర్ట్ అయ్యారు, ఇంక్లూడింగ్ మీ. సో దాని తర్వాత అండ్ దివ్య కూడా అదే చెప్పడం జరిగింది, మీరు రీజన్ చెప్పండి, మీరు కరెక్ట్ పాయింట్ పెట్టండి, కరెక్ట్ పాయింట్ పెట్టి మాట్లాడండి, మీరు ఏదో నామినేట్ చేయాలి కదా అని చెప్పి, లేకపోతే ఎవరి మీద గ్రడ్జ్ చూపించుకోవాలని చెప్పి, లేకపోతే మన ఇద్దరి మధ్య బాండింగ్ లేదని చెప్పడానికి మీరు నామినేట్ చేయొద్దు. మీరు నన్ను బయటికి వెళ్ళిపోమని చెప్తున్నారా, దానివల్ల నన్ను బయటికి వెళ్ళిపోమని చెప్తున్నారా ఏంటి మీరు అని చెప్పి తను డిఫెండ్ చేసుకుంది. సో ఏదైనా మనకి ప్రోమోలో ఇచ్చిన ఆ ఎలివేషన్ ఏదైతే ఉందో ఎపిసోడ్కి వచ్చేసరికి తుస్సు అనిపించింది. అండ్ దట్టు అందరూ కూడా మనకి టార్గెట్ గౌరవ్ అన్నట్టు మనకు అక్కడ క్లియర్గా కనిపించింది. ఎస్, గౌరవ్కి టాస్క్లు అర్థం కావు, గేమ్ అర్థం కాదు అని వీళ్ళు ఏదైతే నామినేట్ చేశారో, సంజన ఏదైతే చెప్పిందో అది కరెక్ట్. ఎందుకంటే సంజన గారి యొక్క అబ్జర్వింగ్ లెవెల్స్ ఏ విధంగా ఉన్నాయో మనకి నేను నామినేషన్లో తెలిసింది. ఎందుకంటే హౌస్మేట్స్ అందరూ తనకి లాంగ్వేజ్ ప్రాబ్లం అని, లేకపోతే తనకి టాస్క్లు అర్థం కాదు, గేమ్ అర్థం కాదు, బిగ్ బాస్ ఒకటి చెప్తే ఈయన ఒకటి చేస్తాడు, లేకపోతే మేము ఒకటి చెప్తే గౌరవ్ ఒకటి చేస్తాడు, ఆయన అసలు హౌస్లోనే ఉండడానికి వీలు లేదు, ఆయనకి ఇచ్చిన పవర్ ఏంటో కూడా ఆయనకి తెలీదు అన్నట్టు అందరూ కూడా నామినేట్ చేశారు. బట్ సంజన విషయానికి వచ్చేసరికి మీరు అందరూ చెప్తుంది రాంగ్, ఆయనకి గేమ్ బాగా తెలుసు, గేమ్ ఎక్కడ ఎలా ఆడాలో తెలుసు, ఎవరితో ఏ విధంగా మాట్లాడాలో తెలుసు, కాకపోతే అందరి దగ్గర నుంచి తప్పించుకోవడానికి నాకు తెలుగు రాదు, నాకు అర్థం కాదు అన్న పాయింట్స్ అయితే చెప్పి ఆయన తప్పించుకుంటాడు. కానీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ తెలిసే చేస్తున్నాడు, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ గౌరవ్కి అన్నీ తెలుసు అని సంజన గారు చెప్పింది. ఎస్ కరెక్టే, తెలియకుండా అంతలాగా ఎవరూ లేరు. ఎందుకంటే గౌరవ్కి తెలుగు అర్థమవుతుంది, ఎవరేం మాట్లాడుతున్నారో అర్థమవుతుంది, గేమ్ ఏంటో అర్థమవుతుంది. ఎందుకంటే ఆ పవర్ ఏదైతే ఉందో దాని గురించి ఆయన ఇమాన్యుయల్కి ఎక్స్ప్లెయిన్ చేసిన తీరు ఒక్కసారి మీకు కనుక గుర్తుంటే ఎవరికి అర్థం కాదు, ఎవరు అర్థమై ప్రవర్తిస్తున్నారో మనకి క్లియర్గా అర్థమవుతుంది. సో ఇక్కడ గౌరవ్ని అందరూ కూడా టార్గెట్ చేశారు అని చెప్పి గౌరవ్ అనుకుంటున్నప్పటికీ కొన్ని పాయింట్స్ వీళ్ళందరూ పెట్టిన కూడా అరే రైటే కదా అనిపించింది. అండ్ నిఖిల్ని కూడా నామినేట్ చేయడం ఓకే, టాస్కుల పరంగా తను ఆడినా, బట్ ఏంటంటే హౌస్లోని ఎక్కడో తన కనిపించట్లేదు అనమాట. తను మాట్లాడే విధానం కావచ్చు, లేకపోతే తను స్టాండ్ తీసుకునేవి కావచ్చు, ఎక్కడ కూడా మనకి కనిపిస్తలే. సో దాని పాయింట్ ఆ బేసిస్ మీదనే మనకి కళ్యాణ్ కూడా నామినేట్ చేయడం జరిగింది. సో ఇందులోని మరొకసారి డిసప్పాయింటెడ్ అనిపించింది ఇమాన్యుయల్. ఓకే, హౌస్మేట్స్ అందరూ బిగ్ బాస్ కూడా మొత్తం అందరినీ కూడా డైరెక్ట్ నామినేషన్ చేశాడు, అందరూ నామినేషన్లో ఉన్నారు, ఇంక్లూడింగ్ ఇమాన్యుయల్తో సహా. అయితే బిగ్ బాస్ ఇక్కడ ఒక చిన్న మెలిక పెట్టాడు, మీకు ఇమాన్యుయల్కి కెప్టెన్కి వచ్చే పవర్ ఏదైతే ఉంటుందో అది ఉండకూడదు అనుకుంటే నో అని, ఉండొచ్చు అంటే ఎస్ అని మీరు నామినేట్ చేస్తే మీరు ఇచ్చిన ఓటింగ్ ప్రాసెస్ మీద ఆయన నామినేషన్లో ఉండాలా వద్దా అన్నది నేను డిసైడ్ చేస్తానని బిగ్ బాస్ చెప్పడం జరిగింది. అరే ఇమాన్యుయల్ అన్న, ఇక్కడైనా నువ్వు హౌస్మేట్స్ని ఆయన రిక్వెస్ట్ చేసుకోవచ్చు, నాకు నామినేషన్లోకి వెళ్ళాలని ఉంది, ఈ రోజు వరకు నేను నామినేషన్లోకి రాలేదు. అండ్ నాగార్జున గారు వీకెండ్ ఎపిసోడ్లో కూడా వార్న్ చేశారు, నువ్వు నామినేషన్లోకి రావాలి, నామినేషన్లోకి రాకపోతే ఎందుకంటే ఒక్కసారిగా వస్తే ఎట్లా అవుట్ అయిపోతారో కూడా ఆయన్ని హెచ్చరించారు. అది మైండ్లో పెట్టుకొని ఆ రోజు ఇమాన్యుయల్ చెప్పారు, నాకు కూడా భయం వేస్తుంది సార్, మేబీ అలా జరుగుతుందేమో అని నాకు భయం వేస్తుంది అని చెప్పి ఇమాన్యుయల్ చెప్పాడు. మరి అంత భయపడుతున్నాను అని చెప్పినప్పుడు నిన్న బిగ్ బాస్ తన చేతుల మీదనే ఆఫర్ ఇచ్చినప్పుడు తన హౌస్మేట్స్ని అడగొచ్చు, నాకు ఉండాలని ఉంది నామినేషన్లోని, నేను నామినేషన్స్లో ఉంటాను, నన్ను ఉండనివ్వండి, అది నాకు ఏదైతే పవర్ ఉంటుందో అది నాకు వద్దని చెప్పండి, మీరు కూడా తన నామినేషన్లో ఉండేటట్టు నాకు ఓట్ అయ్యండి అని అడగొచ్చు. కానీ ఎందుకు అడగట్లేదు ఇమాన్యుయల్, భయపడుతున్నావా ఇమాన్యుయల్, ఏమైంది అని చెప్పి నేను కాదు, ఈరోజు ఆయన ఫ్యాన్స్ కావచ్చు ప్రతి ఒక్కరు కూడా ఈగర్గా వెయిట్ చేస్తూ ఉన్నారు. అండ్ ఇప్పుడు చూడండి 9th వీక్ కూడా కంప్లీట్ అయిపోతుంది, అండ్ ఈ వీక్ కూడా ఆయన నామినేషన్లోకి రాలా. బట్ ఏంది ఎందుకు రావడం లేదు, ఎందుకంటే నెక్స్ట్ వీక్ కూడా నాకు తెలిసి పెద్ద పాయింట్స్ ఉంటాయి ఇమాన్యుయల్ని నామినేట్ చేయడానికి. ఎందుకంటే ఫ్యామిలీ వీక్ వస్తుంది, అది మళ్ళీ చాలామంది కంటెస్టెంట్స్కి ప్లస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి, ఇంకా అక్కడ అసలుకే నామినేషన్ పడదు. బట్ ఇమాన్యుయల్ ఈ రోజు దొరికిన అవకాశాన్ని కూడా వదులుకున్నాడు, మళ్ళీ సేఫ్ గేమ్ ఆడాడు, మళ్ళీ నామినేషన్లోకి రాకుండా ఆగిపోయాడు అనేది నిజంగా డిసప్పాయింట్ అయ్యాం. ఎందుకంటే నామినేషన్ అన్నది ఎంత ఇంపార్టెంటో ప్రతి ఒక్క కంటెస్టెంట్కి
తెలుసు నామినేషన్లోకి రావాలి. బట్ ఈయన రాకపోవడం కూడా మరొకసారి డిసప్పాయింట్ చేసింది వాళ్ళ ఫ్యాన్స్ అందరినీ. మరి ఈరోజు తనూజాకి జరిగిన అన్యాయం వల్ల దివ్య ఎప్పుడెప్పుడు వస్తుందా నామినేషన్లోకి, తనని ఎప్పుడెప్పుడు ఎలిమినేట్ చేద్దామా అని చెప్పి అందరూ వెయిట్ చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా తనూజ ఫ్యాన్స్ అయితే ఈగర్గా వెయిట్ చేస్తూ ఉన్నారు. మరి ఓటింగ్ ఇప్పటికే స్టార్ట్ అయిపోయింది కాబట్టి మన ఓటింగ్ కూడా చూసుకుంటే ఫస్ట్ ప్లేస్లో తనుజ యాజ్ యూజువల్ ఉంది. అండ్ సెకండ్ ప్లేస్కి వచ్చేసరికి మనకి ఎవరు కళ్యాణ్ ఉన్నట్టు కనిపిస్తోంది. అండ్ మొత్తం మనం చూసుకుంటే లీస్ట్కి దివ్య ఉన్నట్టు తెలుస్తోంది. బట్ ఈ వీక్ దివ్య ఎలిమినేట్ అవుతుందా? ఎందుకంటే దివ్య కనుక బయటకు వస్తే ఇంకా హౌస్లో గొడవలు పెట్టుకునే వాళ్ళు లేరు, గొడవలు పడే వాళ్ళు లేరు, ఎవరు లేరు, కంటెంట్ ఇచ్చే వాళ్ళు కూడా లేరు. సో దివ్యని ఏమైనా ఈ బేసిస్ మీద ఉంచుతారా, లేకపోతే దివ్య ప్లేస్లో వేరెవరినైనా ఎలిమినేట్ చేస్తారా అన్న దానిపైన కూడా ఈగర్గా వెయిట్ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఉన్న వాళ్ళందరూ కూడా టాప్ కంటెస్టెంట్సే ఉన్నారు ఈసారి. అండ్ గౌరవ్ని హౌస్ అంతా టార్గెట్ చేసింది కాబట్టి గౌరవ్ని తీసే అవకాశమే లేదు అన్నట్టు కనిపిస్తుంది. ఏదో ఒకటి గౌరవ్ ఉంటే హౌస్ మేట్స్ అందరూ చికాకు పడుతున్నారు, అబ్బా మాకు వద్దురా బాబు వీడు అన్నట్టు టార్చర్గా ఫీల్ అవుతున్నారు. మరి ఎంతో కొంత కంటెంట్ గౌరవ్ నుంచి వస్తుంది కదా, మరి గౌరవ్ని ఏమైనా ఉంచే ప్రయత్నం చేస్తారా, దివ్యని ఏమైనా అవుట్ చేసే ప్రయత్నం చేస్తారా? ఇక్కడ ఇంకోటి కూడా ఉంది, దివ్యని కనుక అవుట్ చేస్తే భరణి గేమ్ ఇంప్రూవ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే దివ్య తన కనుసైగలతోని మొత్తం భరణి గారిని ఇట్లా ఆడిస్తూ ఉంటుంది. ఇప్పుడు మాట్లాడాలా వద్దా, ఆడాలా వద్దా, రెస్పాండ్ అవ్వాలా వద్దా, స్టాండ్ తీసుకోవాలా వద్దా అని. సో వన్స్ దివ్య కనుక బయటికి వెళ్తే భరణి ఫ్రీ అవుతాడు, భరణి గేమ్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. అండ్ బాండింగ్స్ ఎలాగా తనుజకి ఆయనకి లేవు కాబట్టి తన స్టాండ్ తను తీసుకుంటాడు, తన వాయిస్ తను రైజ్ చేస్తాడు. సో ఈ బేసిస్ మీద కనుక ఆలోచిస్తే దివ్య డెఫినెట్గా ఈ వీక్ ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. బట్ 50-50 అని చెప్పుకోవచ్చు. గౌరవ్ అయితే వెళ్ళే అవకాశాలు లేనట్టే మనకు అనిపిస్తుంది. ఎందుకంటే హౌస్ అంతా ఒక ఎత్తు, గౌరవ్ ఒక ఎత్తు. సో డెఫినెట్గా బిగ్ బాస్ అట్లాంటి కంటెస్టెంట్ని ఉంచాలనుకుంటాడు కాబట్టి చూడాలి. మరి ఇప్పటికే ఓటింగ్ లైన్స్ అన్ని కూడా ఓపెన్ అయ్యాయి. మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు అనుకుంటున్నారు, అండ్ ఎవరు ఈ వీక్ వెళ్ళిపోతే మీకు బాగుంటుంది అనుకుంటున్నారో కూడా కమెంట్ చేయండి. For more videos like this, subscribe Big TV channel.